బిర్యానీకి బిర్యానీకి డాల్డా రైస్ 6 కేజీలు రైస్ వేస్తాము. 6 కేజీలు రైస్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాం. ఆయిల్ మెంతా కస్తూరి మేతి తర్వాత పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా, పుదీనా, మింట్ లీవ్స్, సాజీరా సాజీరా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాడు. ఉప్పు వేసారు. ఉప్పు వేస్తావా? తినసాలు ఇప్పుడు లైట్గా ఎల్లో కలర్ వేస్తాం, అంటే కొంచెం మెరుపు రావడానికి. రైస్ మెరుపుతుంది. నానబెడతాం గంట ముందు. తర్వాత దాంట్లో రైస్ వేస్తాం. నానబెట్టిన రైస్ వేస్తాం. బాస్మతి రైస్. ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేస్తాం. కొంచెం బాగా ఉడికిందాక బాస్మతి రైస్ బిర్యానీకి వాటర్ కొంచెం వాటర్ తెచ్చుకొని వచ్చిన తర్వాత ఒక పేపర్ వేసేసి మనం మూత పెట్టేసి దగ్గరికి వచ్చింది. మనం ఏం చేస్తాం, పేపర్ మూత వేస్తాం. అయితే పేపర్ మూత వేసి కొద్దిగా వాటర్ వేస్తాం. పైన లైట్ వాటర్ వేసి సెమ్ చేసి మూత పెట్టేస్తాం. ఏదైనా వెయిట్ మూత పెట్టేది దాని మీద కొంచెం వెయిట్ ఏదైనా పెట్టి కొద్దిగా హై స్పీడ్లో కొంచెం మంట పెట్టి ఆపేస్తాం. అది ఒక బాగా చేస్తారు. శుభ్రం కదా ఉప్పు వేస్తున్నారా? పసుపు వేస్తారా? మళ్ళీ ఓకే. ఆ 2 లీటర్లతో శుభ్రం చేయాలా? శుభ్రం చేశారంటే
పేస్ట్ అది లైటింగ్ తగ్గింది. లైటింగ్ చిల్లీ సాస్ చాలు. పసుపు టేస్టింగ్ పౌడర్ లైట్గా రెడ్ కలర్ గరం మసాలా నాయుడు ఆయనకి పకోడీ పకోడీ అయిపోయింది. చాలా చెప్పండి ఉన్నారు. ఒకసారి పకోడీ పకోడీ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ ఏంటంటే మనం చికెన్ కాదు చికెన్, మటన్ కాదు మటన్, ఏది కలుతుంది అందులో వేసి ఇచ్చేయడం. బేసిక్గా బిర్యానీ తయారైపోయింది అన్నమాట. కొద్దిగా ఇలాగా యూజ్ చేయాలి. అది దూరంగా పెట్టది. ఇది బయట కదా. కొద్దిగా గార్నిష్ చేయడం అంటే రెడీ టు సర్వ్. పీత బిర్యానీకి ప్రిపేర్ చేస్తామన్నమాట. ముందు బిర్యానీ రైస్ వేసాం. తినేస్తారా? 70 రూపాయలు. ఒక్క నిమిషం అంటే అందులో ఉన్నాయి తీసేసి ఫ్రై అవి తీసి వేయాలరా. అంటే పీత బిర్యానీ ఇప్పుడు అలా బిర్యానీ రైస్ వేసాం. తర్వాత ఫ్రైడ్ పీత ఇంకోటి అదనమాట. అలా పీతలు వేస్తాం. మళ్ళీ పైన బిర్యానీ రైస్ వేస్తాం. రైస్ వేసి చికెన్ బిర్యానీ ఇలా వచ్చేయండి సార్. ఎవరండి ఆయనకి ఆర్డర్ తీసుకున్నాము.